అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. రేవంత్ గురించి ఉన్నదే అన్న, తప్పేముంది? పోచారం మాటలతోని కాంగ్రెస్ లో కొత్త పంచాది. యూరియా కోసం కాలు మోక్తున్న రైతన్న, ఇంత గోస అన్నదాతకొచ్చిందా ఎన్నడన్నా? చోరీతనానికి వచ్చి ఇంట్లోనే వన్న దొంగ, పెరుగన్నం తినొచ్చిండో మరి రాంగా. ఊకేనన్న పోతి కదా కాంగ్రెస్ పార్టీలకు అన్ని పోచారం మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అయిపోయే వరకల్లా రేపో ఎల్లుండో మళ్ళా బయటకు వచ్చి నేను అన్నది వేరే తీరుగా, జనాలకు అర్థమైంది వేరే తీరుగా అని కవర్ డ్రైవులు చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ అట్లా కాదు, నేను ఉన్నదే మాట్లాడినా అనుకుంటా. ఆయన చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నా అంటున్నాడు. ఇట్లా చూడురు కావాలంటే. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు, దాని ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే. ఆ రాష్ట్రం ఏం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైస కూడా, ఒక పర్సెంట్ కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్తున్నా. నేను అన్న దాంట్లో తప్పేముంది? రేవంత్ రెడ్డి గురించే ఉన్నదే మాట్లాడినా. అయినా నేను పైసల కోసం పార్టీ మారలే, పబ్లిక్ కోసం మారినా అనుకొచ్చింది ఇట్లా పోచారం సారు. ఇక నిన్న ఏమంట కాంగ్రెస్ లో చేరినా పైసా ఫాయిదా లేదు, నిధులు వస్తలేవు. ముందుగానేమో మురిపిచ్చి అన్ని పనులు అయితే ముందైతే కార్ దిగు చేయగలుపు అన్నారు. ఆయనతో హస్తం పార్టీలో చేరినాక మొండి చేయి చూయిస్తున్నారు అనుకుంటా పూస గుచ్చినట్టు పురాగా మాట్లాడుకొచ్చినుండే కదా. ఇక పోచారం అట్లా మాట్లాడే వరకల్లా కథం కాంగ్రెస్ లా కయ్యాలు వేసినాయి కావచ్చు. ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద అట్లా ఎట్లా మాట్లాడతావానో, ఆయనతో పార్టీ మారే పనులుండానో తీరు కామెంట్లు వచ్చినాయి కావచ్చు. దాంతో ఇగో ఇవాళ ఇంకోసారి మంది ముందలనే క్లారిటీ ఇచ్చింది. ఇట్లా నేనేం పైసలు తీసుకొని పార్టీ మారలేదు, పబ్లిక్ కు పనులు అయితే అంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అంటే దానికోసం ఏమైనా చేస్తా, తప్పు చేసిన రోజు రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా అనుకొచ్చింది. ఇట్లా మరి అనేటివన్నీ కూడా నేను కరెక్టే అన్నందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు రేపు ఏమైనా మాట్లాడతారో చూడాలిగా. అదేందో కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏది ముట్టుకున్నా పంచదాయకతనే. పార్టీలన్నీ పంచులేసి పరువు దిశ ముచ్చట్నే. మొన్ననే హెచ్సియుల భూముల తెరవచ్చి బూతులు తిట్టించుకున్నాడు పాపం. ఇప్పుడు రాయదుర్గు భూముల తెరవచ్చి రప్పుగానే మాటలు అనిపించుకుంటుండే. ఇట్లా ఆ జాగల వేలం ముచ్చట మీద హరీష్ రావు సార్ అరుచుకుంటా ఏమన్నాడంటే, లేని పంచాదుల్ని నెత్తి మీద వేసుకుంటా రోజుకో పర్సన్ ముంగటేసుకున్నట్లా ముఖ్యమంత్రి సార్ను మించిన లేరు పోరి. భూముల వేలం పేరు మీద మళ్ళా అచ్చింతలు వేయించుకుంటా హరీష్ రావు సార్తో నరుచుకునే దాకా తెచ్చుకున్నాడు. ఇట్లా రాయదుర్గు భూముల వేలాన్ని ఎంబటే ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ అనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసి ఎక్స్ లేకెక్కిచ్చిండు హరీష్ రావు. ఇట్లా ఆగస్టు 17, 21 తారీఖుల్లో రాయదుర్గు సర్వే నెంబర్ 83/1 ఉన్న 10.63 ఎకరాల భూమిని టీజీఐసీసీ వేలమేసే ముచ్చటని ఎంబటే బంద్ చేయాలి. సర్వే నెంబర్ 83ను ఇప్పటికే వారసత్వ జాగా కింద ప్రకటించారు. ఇంకో దిక్కు ఈ భూమి మీదనే ఎస్బీఐ వక్ఫ్ హక్కుల కింద ఎవరు ఓనర్ అని పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇంకా కొట్లాటే పొడవున్నప్పుడు థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ కింద వేరేటోళ్ళకి ఇయ్యొద్దని సుప్రీంకోర్టే చెప్పింది కదా. అయినా రేవంత్ రెడ్డి గారు 2020లో తమరే కదా ఈ రాయదుర్గు భూములకు రక్షణ కల్పించాలని కోర్టు దాకా పోయిర్రు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మీరు ఇట్లెట్లా వేలానికి పర్మిషన్ ఇస్తున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ తీరు, పవర్లకు వచ్చినాక ఇంకో తీరా అని అనుకుంటా అప్పటి ముచ్చట్లను ముంగటేసుకొని ఇచ్చి పడేసిండు. హెచ్సియు పర్యావరణ భూములకెళ్ళి రాయదుర్గుల వారసత్వ భూముల దాకా ఇలా తెలంగాణలో ఇలువైన ప్రజా ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి. సర్కార్ అన్నిటికంటే ముందుగా ఈ భూమికి చట్టపరంగా ఓనర్ ఎవరు అనేది డిసైడ్ చేయాలి. వారసత్వ భూముల్ని బరాబర్ కాపాడాలనుకుంటే డిమాండ్ చేసిండు. మరి ప్రతిపక్ష లీడర్లతో పంచలేయించుకున్నాకన్నా సీఎం సార్ తీరేమన్నా మారుతుందో చూడాలిగా. పొలాలేసి పంట వండించి జనాల ఆకలి తీర్చాలని వ్యవసాయాన్ని నమ్ముకున్న పాపానికి ఎన్ని తిప్పల పడవలసి వస్తుంది రైతన్న. ఒడ్లు కొనురి సార్లు, మద్దతు ధర ఇప్పియుర్రయ్యా, రైతు బంధు టైంకి ఇయ్యుర్రి సారు అని ప్రతి దానికి దండం పెట్టి అడుక్కోవాల్సి వస్తుంది. ఆఖరికి ఇయ్యాల కూడా ఇట్లా కాళ్ళు కూడా పట్టుకొని కనికరించుర్రయ్యా అని కండ్ల నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చింది అన్నదాత బతుకు. పాపం చూడు.
ఈ కాల్మొక్త సారు ఒక్క యూరియా బస్తీ యూరి సారు నాకు కొడుకులు కూడా లేరు సారు అని ఏ తీరులో ఏడ్చుకుంటూ అడుగుతున్నాడు చూడురి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట కాడ ఈ రైతన్న రందితోని సొసైటీ స్టాఫ్ కాళ్ళ మీద పడి ఈ తీర్లు అడగబట్టిండు. గంటల కమానం నిలబడి పడిగాపులు కాస్తున్నా ఫాయిదా లేదు, ఈ సర్కార్ల మా తిప్పలు చెప్పవశం కాదనుకుంటా అరిగోసలు పడుతురు ఇట్లా అన్నదాతలు. ఇక ఓ దిక్కు మంత్రులు లీడర్లుండి ఏమన్నా అంటే యాప్ల్లో బుక్ చేసుకుంటే వద్దన్నా వస్తే యూరియా బస్తాలని మాట్లాడతారు. కానీ వ్యవసాయం తప్ప ఇంకేం తెలియనా రైతుల తన స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, దాన్ని ఎట్లా వాడి బుక్ చేసుకోవాలనో తెలిసి ఉండాలి. రైతులందరికీ అవన్నీ తెలియవు కదా. ఫోన్లు కలిపి మాట్లాడుతందుకే రాదు సగం మందికి. ఏసీ రూముల సల్లా కూర్చొని షాయిలు దాక్కుంటా రైతులు యాప్ల్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్తే అయ్యే పనేనా? ఆలోచించాలి కదా జరనన్నా అని అనుకుంటా ఇటువంటి వీడియోలు చూసిన నెటిజనాలు కోటింగ్ వేస్తున్నారు గట్టిగానే సర్కార్కు. ఎద్దేడిసిన వ్యవసము రైతేడిసిన రాజ్యము ఎన్నటికి బాగుపడదంటారు. మరి అలా మందిల్నే ఈ తీర్ల కాళ్ళు పట్టుకొని కండ్ల నీళ్లు పెట్టుకునే కాడుకొచ్చింది పరిస్థితి అంటే చెప్పుర్రిగా. ఇసుంటి ముచ్చట్లు రోజుకోటి చూసే వరకల కొందరుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచన చేసే ఇసుంటి చేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైంకు యూరియా ఇస్తే పంటకు నీళ్ళు ఇవ్వాలి, ప్రాజెక్టుల్లో మోటార్లు ఆన్ చేయాలి, పంట వండితే ఒడ్లు కొనాలి, మద్దతు ధరతో అదో పంచాది, మళ్ళా సగం కొనకుట్టే ఇంకో తీరు తిప్పలు. అందుకే ఇప్పుడు యూరియా బస్తా కాన్నే వ్యవసాయం పీక విసికితే రేపటి నాడి కష్టాలు ఏవి ఉండవని ప్లాన్ కావచ్చు అనుకుంటా పచ్చి మాటలతో నిచ్చి పడేస్తున్నారు ఇంకొందరు. పంట వండించి దేశానికి ఆకలి తీర్చి అన్నం పెట్టుడు తప్ప ఇంకేం తెలియని అన్నదాతలతోని ఇట్లా కాళ్ళు పట్టించుకున్నా కనికరించని కాలం మోపి వేసిరు చూడురి పాపం. దరఖాస్తులు, సంతకాలు, కాగితాలు, ఆఫీసుల చుట్టూ చక్కెర వచ్చేటట్టు తిరుగుడు ఇవేం లేవు. ఇటువంటి ఫార్మల్ పద్ధతులన్నీ పాత జమానా. మా జెన్ ఆల్ఫా అట్లా కాదు, అంత ఓపిక లేదు. డైరెక్ట్ రంగంలోకి దిగినమా అనుకున్న సాధించినమా అన్నట్టే చేస్తురుగా. భలే పాఠాలిని హోంవర్క్ చేసుకునే ఈ వయసులో కూడా ఎట్లా నిరసన చేస్తే ఏది వర్కౌట్ అవుతుందో మాకు తెలుసు అనుకుంటా నిరూపించి చూపించిరు ఇట్లా. జెన్జీతోనే జనాల చైతన్యం వచ్చినట్టు అయ్యి సెంట్రల్ సర్కార్ మెడల్ కూడా ఉంచేంత పోరాటం చేసిరని చూసినాం కదా. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషనే ఏమో గాని జెన్ ఆల్ఫా పిల్లలు కూడా మా తిప్పలు తీర్చుకునే తందుకు మేమే పోరాడతామని కదిలి కదం దొక్కిర్రు. ఇట్లా డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్లోనే హమీర్పూర్ కాడైన ముచ్చటిది. మాకు స్కూల్కి పోతందుకు తొవ్వ సక్కలేదు, బడి పోయి చదువుకునే తందుకే కష్టమవుతున్నది, మంచి రోడ్ డైరీ మాకు అని అడిగేతందుకు కలెక్టర్ ఆఫీస్ కు పాదయాత్రగా బయలుదేరి సర్కార్ బడి పిల్లలంతా. వానలు పడి మా బడికి పోయే మట్టి రోడ్ అంతా బురద ఉన్నది, బండ్లు పోవాలన్నా నడుచుకుంటూ పోవాలన్నా తిప్పలే అవుతున్నది. ఎంబడే డాంబర్ రోడ్ వేయవలసిందే అని కలెక్టర్ ఆఫీస్ దాకా బడికెళ్ళి 5-6 కిలోమీటర్లు 300 మంది బడి పిల్లలు జాతీయ జెండాలు పట్టుకుని నడుచుకుంటూనే వచ్చిరు. ఇట్లా ఇక పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఏమన్నా కాగల అని అమ్మ నాయనలు కూడా ఎంబడి నడిచిరా వాళ్ళతోని. ఇక పోరాలు నిరసన చేసుకుంటే చక్క కలెక్టర్ ఆఫీస్లోకి ఇట్లా వచ్చే వరకలా అధికారులు కింద మీద అయ్యారట. దెబ్బకు దిగొచ్చిన ఆఫీసర్లు కొత్త రోడ్డు వేస్తందుకు సరే అని చెప్పి అన్ని కాయిదాలు తయారు చేసి జల్దీనే చేస్తామని పిల్లల్ని రిటర్న్ తోలిరట. చూసిరా బాల్య సవలతులు లెక్క తిప్పలు, పిల్లలకు కష్టాలు ఉంటే ఏ పార్టీ లీడర్లో ముంగట పడి స్కూల్ బంద్కు పిలిపించి ఎంఆర్ ఆఫీస్ కానో కలెక్టర్ ఆఫీస్ కానో జరంతసేపు ధర్నా చేసినట్టు చేసి ఫోటోలు దిగిపోయే రోజులు పోయినాయి. ఇప్పుడంతా జెనాల్ఫాల కాలం నడుస్తున్నది. మా తిప్పలు మేమే తీర్చుకుంటాము, ఎవరి మీద లీడర్ల మీద పార్టీల మీద ఆధారపడి ఆశలు పెట్టుకొని మోసపోము, ఆలస్యమైతుంటే చూసుకుంటా ఊకోము, జెండాలు బట్టి జంగు చేస్తామని నిరూపించిరి పోరలు. కానీ ఇప్పటికే జనాలు చేయంగా కమలం ఇంత కమిలిపోయి వాడిపోయి కాడుకొచ్చింది కథ. ఇప్పుడు ఈ పిల్లలు డబల్ ఇంజన్ సర్కార్ కూడా దగడు పుట్టించ చేసిరు పోరి. హీరోగా యాక్ట్ చేసిన సినిమాలు 100 రోజులు ఆడి ఆటెనక 100 కోట్ల రెమ్యునరేషన్ తోని టాప్ హీరోగా రికార్డులు కొట్టుడు బాగా అలవాటే కదా దళపతి విజయ్కి. అందుకే సీఎం అయినాక కూడా 100 రోజుల పాలనలా ఓ సరికొత్త రికార్డు కొట్టినవు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరే అనిపిస్తుంది ఇట్లా. మరి ఇంతకు ముఖ్యమంత్రిగా విజయ్ కొట్టిన రికార్డు ఏంది అనంటే, బాజాప్తా మంచి చేస్తాడు, మార్పు తెస్తాడని ఓటేసిన జనాల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా పాలనని పరుగులు పెట్టిస్తుంటా కొత్త రికార్డులో కొబ్బరికాయ కూడా కొడుతుండిపోర్రి సీఎం విజయ్. పోయినసారి స్టాలిన్ సీఎం గుండంగా పవర్లున్న డిఎంకే సర్కారు ఫస్ట్ 100 రోజుల పాలనలో 28,000 కోట్ల పెట్టుబడులు తెస్తే ఇప్పటి సీఎం విజయ్ అదే 100 రోజులలో ఏకంగా లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించిండట. బిజినెస్ కంపెనీలు పెట్టుబడి పెట్టేటోళ్లతోని మీటింగ్ పెట్టి ఆడికి హాజరుపడ్డాడు సీఎం విజయ్. ఒక్కో జాగల ఒక్కో సిటీలా కొత్త కంపెనీలు పెడతందుకు ఆన్లైన్ శంకు బండలు వాతే కట్కలొత్తి చలో చాలింగా అని చెప్పేసి సప్పట్లు కొట్టి అందరు కంపెనీలకు కాగితాలు ఇచ్చిండు. ఇక ఒక్కో కంపెనీలు బిజినెస్ మ్యాగ్నెట్లు సూటు బూట్ వేసుకొని స్టేజ్ ఎక్కినాక సార్ ఏమనుకోకుండా ఒక్క సెల్ఫీ అనగానే అయ్యో తీసుకోరి అని అడిగిన వాళ్ళకల్లా సెల్ఫీలు ఇచ్చి ఖుషి చేసిండు. వాళ్ళు కూడా ఇన్నొద్దులు పంచలు కట్టుకుని కానొచ్చిన సీఎంలనే చూసి ఫస్ట్ టైం ఆల తీరే సూటు కోట్ వేసుకున్న స్టైలిష్ సీఎం కానొచ్చే వరకల్లా సెల్ఫీ దిగాలనిపించింది కావచ్చు పొర్రి. ఇక విజయ్ పవర్లకు వచ్చిన 100 రోజుల లోపట్నే ఇట్లా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పోయిన సర్కార్ కంటే 2-3 రేట్లు ఎక్కువ తెప్పించే వరకల్లా ఇప్పుడు చెప్పుర్రయ్యా ఇంకా
విజయ్కి పాలన మీద పట్టు లేదు, రీల్స్ చేసుడు అవుతుంది కానీ కంపెనీస్ తెచ్చుడు అవుతుందా, బాక్సాఫీస్ కలెక్షన్లు తెచ్చుడు తెలుసు కానీ రాష్ట్రానికి ఆమ్దాన్ తెచ్చుడు తెలుసా అని ఎలక్షన్ ప్రచారాలల్లా ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు చూడుండ్రి, లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించి రేపు కంపెనీలు కట్టినాక వేల మందికి కొలువులు ఇచ్చి తమిళనాడు దేంట్లో తగ్గేదేలే అని నిరూపించి ఇది కదా అసలైన ఏలవాడంటే అనిపిస్తుంది చూడుర్రి అనుకుంటా జననాయకన్ ఆర్ఆర్లతోని ఏకదం ఎలివేషన్లు వేసుకుంటా వీడియోలు తిప్పబట్టిర్రి టీవీకే కార్యకర్తలు. మొన్ననే అసెంబ్లీలో పద్దులు పెట్టి వ్యవసము, చదువు, సంక్షేమం పథకాలు అనుకుంటా అన్ని తీర్ల అభివృద్ధి చేస్తట్టు అందరు మెచ్చేటట్టు బడ్జెట్ తెచ్చిండు. ఇప్పుడిగో ఇట్లా కంపెనీలు తెచ్చి ఆపోజిషన్ వాళ్ళకు కండ్లు తిరిగేటట్టు చేస్తుండు. అట్లుంటది మా దళపతితోని అనుకుంటా విజయ్ ఫ్యాన్స్ కూడా మురిసిపోతుర్రిగా. మరి 100 రోజులలోనే ఇన్ని చేస్తే ఈ 5 ఏళ్ల పాలనలో ఇంకెంత చేస్తాడో పొర్రి విజయ్. ఈ నడుమ బంగారం షాపులలో షోరీలు చేసే దొంగల డేరింగు డాషింగును ఆ షాపుల ఓనర్ల ఎడ్డితనం గుడ్డితనం చూస్తే మస్తు మస్తు పరిశాన్ అనిపిస్తుంటది. కండ్ల ముందే కాసులు ఎండి బంగారాలను ఎత్తుకొని పోతుంటే కనిపెట్టలేకపోతున్నారు. ఏందో ఏమో. వెనకటి సినిమాలలో దొంగకు సింబాలిక్గా ముఖం మీద మచ్చ, గీతల అంగి, బొడ్లే కత్తి పెట్టి దొంగలు, కూని కోర్లు, బందిపోట్లు అట్లనే గిట్లు ఉంటారు అనే ఫీల్ కలిగేటట్టు చేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది కదా, దొంగలు ఎట్లనైనా ఉండొచ్చు, ఎసోంటి మాయనైనా చేయొచ్చు. అగో అసోంటి ఉత్తమ మహిళామణులే బంగారం షాపులకు ఎంటర్ అయిన బామలు. నగలు కావాలనని దుకాణంలోకి వచ్చి నంగనాచి కథలు పడ్డరు. భుజం మీద చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి షాపులో కూసున్న ముసలాయనను సతాయించిండ్రు. అటు తిప్పి ముసలి తాత కండ్లు కప్పి చిన్నగా మెల్లగా షాపులున్న బ్యాగును తీసింది. సంచి తీసిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంకల పెట్టుకొని పిల్లగాన్ని ఎత్తుకొని వెనుకకు మర్రి కూడా చూడకుంటే వెళ్ళిపోయిండ్రు. పాపం ముసలి తాత వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఏం కొనకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని బిత్తిరి ముఖం వేసుకొని వాళ్ళ దిక్కే చూస్తున్నాడు. కానీ ఎలుకను పట్టే పిల్లి నక్కి ఒక్కసారి అందుకున్నట్టు నల్లికుట్లు వేషమేసి బ్యాగును నలిచిన సంగతి కనిపెట్టలేకపోయినరు. పట్టుకపోయింది బ్యాగే కదా, బంగారం ఏంది కాదు కదా అనుకుంటారు కావచ్చు. కానీ ఆ సంచిలో 2.5 లక్షల క్యాష్, 7 లక్షల సొమ్ములు మొత్తం 9 లక్షలకు తొర్రబెట్టిండ్రట. అరే గంత డేరుగా ఎట్లా ఎత్తుకొని పోయింది? గుజరాత్ రాష్ట్రం విష్ణగర్లో ఉన్న సన్మాన్ అనే బంగారం షాప్ లో జరిగింది. ఈ షాప్ ఓనర్ తనకేదో అర్జెంట్ పని ఉందని తన 80 ఏళ్ల తండ్రిని షాప్ నుంచి బయటకు పోయిండట. మరి ఆ ముచ్చట ఈ 3 ముత్తైదులకు ఎట్లా తెలిసిందో ఏమో. అట్లా వచ్చిండ్రు, ముచ్చట పెట్టిండ్రు, ఇట్లా వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. దొంగలు ఎంత హుషారైండ్రు, వీళ్ళకి ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చిందని సోషల్ మీడియా పబ్లిక్ పరిశాన్ అవుతురట. మరి దొంగతనాన్ని చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. పోలీస్ స్టేషన్ అనేది ఎందుకుంది? ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను, అంతే కదా. మరి అది బుడ్డోళ్ళ పెద్దోళ్ళ అని ఏం లేదు కదా, అందుకే పోయిండు కావచ్చు గీసినోడు కూడా. ఏమైందిరా షిట్టి, ఎవరి మీద కంప్లైంట్? ఆగో పోలీస్ మేడం ముద్దుగా పాఠాలు చెప్తుంది కదా బుడ్డోనికి, అసలు ఏం చదువు చెప్తుందో అంతగానం అనుకున్న మొదట్లో అస్సలు ముచ్చట తెలియక. కానీ ఆ మేడం వాడిని అడుగుతున్న ప్రశ్నలు వింటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. नाम क्या था मम्मी का? नाम बता मम्मी का, मम्मी का. సమజైందా వాడు ఏం చెప్తుండో? వాళ్ళ అమ్మ పేరు ఆ చిన్నోని పేరు ఎందుకు అడుగుతుంది పోలీస్ మేడం అని అంటే మనోడు వాళ్ళ అమ్మ మీదనే కంప్లైంట్ ఇవ్వడానికి పోయిండట. ఆగో లోకం మీద గింత చిన్న వయసులో నీకొచ్చిన కష్టం ఏందిరా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేతందుకు అంటే ఏం లేదులా, మనోనికి చాక్లెట్లు లేకపోతే పొద్దెళ్తలేదట. ఊకే నేను చాక్లెట్లు తింటున్నా అని మా అమ్మ గుంజుకుంది, ఎక్కువ చాక్లెట్లు తినొద్దు అని ఇస్తలేదు. అందుకే ఆమె మీద కేసు రాసి నా చాక్లెట్లు నాకు ఇప్పిరు మేడం అని పోయి వచ్చిరా అని మాటలతోని కంప్లైంట్ ఇస్తుండు. మళ్ళీ ఏదో మీది మాటలకే చెప్పి రాలే, ఆమె కంప్లైంట్ రాస్తే దాని మీద వచ్చిరాని సంతకం కూడా పెట్టిండు. అట్లా చాక్లెట్ కష్టాలు మనోని పోలీస్ స్టేషన్ పోయేటట్టు చేసింది. ఏదేమైనా మనోనికి న్యాయం జరగాలబ్బా, ఎందుకంటే బుడ్డోని బాధలే నిజం ఉంది కాబట్టి. ఏమంటారు? అయితే ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఆడ చుట్టుపక్కల ఏరియాను చూసి అసలు ఇది ఏ లెక్కల పోలీస్ స్టేషన్ లెక్క ఉంది, ఓ ఆఫీస్ లెక్క అంతకంటే అసలే లేదు, ఏదో ఇంటి ముంగట కుర్చేసుకొని కూర్చున్నట్టే ఉంది అని మాట్లాడుతున్నారు చాలా మంది. మరి ఇది నిజంగానే జరిగిందా లేకుంటే కావాలని తీసిరా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ పొట్టు వైరల్ అయ్యేసరికి చుట్టుపక్కల ఏరియాని పక్కన పెట్టి ఈ చిన్నోని కంప్లైంట్ ని నవ్వుకుంటారు అంతా. కొంతమందికి ఎంత మెత్తటి పరుపులున్నా ఏసీ రూమ్లలో వండుకున్నా నిద్ర రాదు, అటు బొర్రి ఇటు బొర్రి ఆఖరికి ఏ అర్ధరాత్రో వండుకుంటారు. కానీ ఇంకొంతమంది కుర్చీలో కూస్తున్న కూరుపాట్లు పడతారు, అట్లా పడుకుంటారు, ఇట్లా గుర్రు కొడుతూనే ఉంటారు. వాళ్ళకంటే ఇంకింత నిద్రమత్తుండేటోళ్ళు ఉంటారు. చేసే పని పానాలు పోయేదైనా మంచిగా నిద్ర పోతుంటారు. ఇగో ఈ దొంగను తిరగనే. వరెవ్వా, నిద్ర అంటే నీదేరా. భూకంపాలు సునామీలు భూమి తలకిందులైనా మంచిది అన్నట్టు ఎట్లా వండుకున్నాడో చూడుర్రి.
జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాట పాడుతుంటే పవలించినట్టు దర్జాగా వండుకున్నాడు. మరి వచ్చింది దొంగతనానికి ఆదరాబాదరాకు వచ్చి చేతికి అందింది జేబులో పెట్టుకొని అవతల పడాలి కానీ వీడెవడో సోమర్ దొంగ ఉన్నట్టున్నది. సాపేసి దాని మీద బెడ్ వేసి ఏసీ ఉండే వరకు ఇక్కడనే నిద్రపోయిండు. గుడ్డేలుగు తిరిగా గుర్రు పెట్టుకుంటా అన్నాడట. ఇక ఇంటోళ్ళు వచ్చి చూస్తే ఇగో ఇట్లా దర్శనం ఇచ్చిండు. అగో వీడెవడు ఎవరమంత ఎట్లా ఉన్నది అని చెక్కింగులు చేస్తే జేబుల బంగారు గాజులు గొలుసులు రింగులు ఉంగరాలు ఉన్నాయట. ఇక ఈ సార్ను ఏమనుకుంటా వీడియో తీసిరు ముందుగాల. ఈ తురుంకాని ఎప్పుడొచ్చిండో ఏమో గానీ మంచిగా వండుకున్నాడు. జేబుల బంగారు సొమ్ములు ఉన్నాయి. మా తాత బాపది ఓ ఫోన్ కూడా ఉండే. ఇగో ఇక్కడ ఉన్నది. ఈ బీరువా కూడా తెరిచే ఉండే. తర్వాత మేమేం చూసినాం చూడు ఎట్లా నిద్రపోతున్నట్టు వీడియో తీసి పెట్టిండు. తర్వాత రాజ లాంఛనాలతోని లేపి ప్రశ్నలు అడుగుతుంటే ఏ ఒగ్గిసొంటి జవాబులు ఇచ్చిండు. नाम क्या है तुम्हारा? मेरा फुरकान है भाई। अब्बा का नाम? बहुत से कहाँ रहते? यहाँ गली में रहता हूँ। क्या उम्र है तुम्हारी? मेरी 18 है। कब आए यहाँ पे? यहाँ रात में आया भाई। अच्छा, क्या क्या लिए? क्या है कि याद तो नहीं है भाई, ये भी निकाला करते हैं और यहाँ सो भी आता रहते कोना वना भी ले आता रहते। हो गई गलती, माफी चाहता हूँ भाई। दरवाजे 2 बार कहीं को लगा के बाहर दरवाजे भी लगाया करते भाई। और कहते क्या कहते तुम्हारा याद नहीं है? मेरे को तो याद तो नहीं है जिसे सब दरवाजे भी लगाया बोल के बोले लगाया हूँ भाई, मेरे को तो याद तो नहीं है। अरे भाई आया कहाँ से तू? मैं यहाँ से आया नहीं मालूम, मेरे को याद तो नहीं है। उन्हें बच्चा आया तो छोटा, उसको क्या नाम है उसका? मुसाया। क्या टाइम पे आया? 4 साढ़े 4 के टाइम की बात है। फजर से पहले। हाँ। और क्या क्या पैसे कहाँ से? पैसे कितने लिया? कहाँ लिया? कहाँ? पैसे नहीं लिया भाई, ये चिल्लर पड़े हुए हैं मेरे दिन में, ऐसे जो भी है कुछ भी नहीं है बस। అబ్బా ఎంత మంచి దొంగనో వీడు. పేరు ఊరు దొంగతనం చేసిన తీరు ఇంట్లో వచ్చిన టైము అన్ని సిగ్గుపడకుండా సిన్సియర్గా చెప్తున్నాడు. మరి ఇంట్లోకి ఎట్లా వచ్చినారా తలుపు తాళం ఎట్లా వాళ్ళకి కొట్టినా అని అడిగితే మాత్రము నాకు యాదికి లేదు అని అంటున్నాడు. హైదరాబాద్ ఉన్న పాడి షరీఫ్ అనే ఏరియాలో ఇచ్చత్రమైన దొంగ చేసిన ఘనకార్యం ఇది. దొంగతనానికి వచ్చిండు, బీరువా వలగొట్టిండు, సొమ్ములు సెల్ ఫోన్ అన్ని మంచిగానే మడత పెట్టుకునే తానికి మస్తు కష్టపడ్డాడు. ఆఖరి కలిసిపోయి నిద్ర వచ్చి ఆన్నే వండుకున్నాడని కొంతమంది అంటే లేదు వీడు డ్రగ్స్ తీసుకున్నాడు, ఆ మత్తు దొంగతనం చేసినకి ఎక్కువ అయింది, అందుకే అక్కడ నుంచి బయటపడకుండా అయింది, దొరికిపోయింది ఇట్లా అని ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఎందుకు అక్కడనే వండుకోవాల్సి వచ్చింది అనేది పోలీసులు తెలుస్తారు కానీ వీడు ఏం దొంగ అన్నట్టు. చోరీ పోయిన కానీ తిండి మంచిగుండి తిన్నోళ్ళని చూసినాము, మందుంటే తాగినోళ్ళని చూసినాము, కానీ ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లోనే వండుకునే దొంగను చూడలేదు. షీ దొంగతనం అనే వృత్తికే చెడ్డ పేరు తెచ్చినావు కదరా దొంగేదవా అని తిడతారు కావచ్చు ముచ్చటరికైతే దొంగతనం సంగపోళ్ళు. సుశరానులా నువ్వు పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.